ఒక బాధ ఉండేది. హిందువులకు సంబంధించి సినిమాలలో వెటకారాలు, జోకులు, కామెడీలు, వినాయక చవితి వచ్చిందంటే కార్టూన్లు, అలాగే పులిహార భక్తం మనం ప్రసాదాన్ని భక్తిగా కొలిచేటటువంటి పులిహారను పట్టుకుని ఇప్పటికీ పులిహార కలుపుతాడు లాంటి జబర్దస్త్ జోకులు, ఇట్లాంటివి చూసినప్పుడు ఇదే వేరే మతం వాళ్ళకి సంబంధించినటువంటి ఆచారాల్లో ఇట్లాంటి జోకులు వేయగలరా, వాళ్ళ దేవుళ్ళ గురించి ఇట్లాంటి జోకులు వేయగలరా అంటే నాకు వెంటనే గుర్తుకొచ్చేది ఎక్కడైతే బంగ్లాదేశ్లోనో లేకపోతే పాకిస్తాన్లోనో జరిగేటటువంటి వ్యవహారాలు. అక్కడ దైవద్రోహం పేరుతో జరిగే శిక్షలు. అలాంటిది ఇక్కడేమో మనల్ని మనమే కామెడీ, మన దేవుళ్ళని మనం పూజించే దేవుళ్ళనే కామెడీలు చేస్తుంటాం. ఇదంతా ఏంటి అన్నటువంటి ఏ యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, ఏ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు వీళ్ళే సరిపోతారా, ఈ దేశంలో ఇంకెవరు మాట్లాడరా అన్నట్టు. కాస్త సంతోషం అనిపించేది బండి సంజయ్ ఘాటుగా స్పందిస్తుంటాడు ఏదన్నా తేడా వచ్చినప్పుడు. దక్షిణాదికి వచ్చినంత వరకు కాస్త సంతోషం అతనితో. ఆ తర్వాత అన్నామలై గట్టిగా స్పందిస్తూ ఉన్నాడు, చక్కగా కన్విన్సింగ్గా కంట్రోలింగ్గా మాట్లాడుతున్నాడు. సూర్య ఎవరైతే కర్ణాటకలో ఘాటుగా మాట్లాడుతున్నాడు, నిలదీస్తున్నాడు. మరి యోగి ఆదిత్యనాథ్ తరహాలో పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులలో మన ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకే దక్షిణాదికే మరొక యోగి ఆదిత్యనాథ్ అవుతాడు, సనాతన ధర్మం కోసం కొట్లాడేటటువంటి వ్యక్తి అవుతాడు అని ఎవరిని అంటున్నారు తెలుసా? పబ్లిక్ నార్త్ ఇండియన్స్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది గొప్ప విశేషం. యోగి ఆదిత్యనాథ్ని ఇక్కడ పవన్ కళ్యాణ్తో పోలుస్తాం, లేదా పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్తో పోలుస్తూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారియర్లు వీళ్ళు. నార్త్ వీ హ్యావ్ యోగి, ఇన్ సౌత్ పవన్ కళ్యాణ్ అన్నటువంటిది ఒక గర్వపడాల్సినటువంటి సందర్భం.